గుడ్ మార్నింగ్ పీపుల్, వెల్కమ్ టు గువాహటి, అస్సాం స్టేట్. సో ఫైనల్ గా మేమైతే గువాహటి స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయాము. ఇది డే 3 అన్నమాట. మొన్నటి నుంచి ట్రావెల్ చేస్తున్నాం. సో ఇప్పుడైతే గువాహటికి రీచ్ అయిపోయినాం. ఫస్ట్ ఎన్ని స్టేట్స్ దాటినాం అంటే ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, బీహార్, సిక్కిం. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నది అస్సాం లో. సో అస్సాం నుంచి మళ్ళీ మేఘాలయ స్టేట్ కి వెళ్ళాలి బై రోడ్ గా. సో గువాహటి నుంచి బై రోడ్ గా ఇప్పుడు షిలాంగ్ అయితే వెళ్ళాలి, అంటే మేఘాలయ. అన్నేమో ఒక టాక్సీ అయితే మాట్లాడి పెట్టేసిండు. ఆ టాక్సీ బయటనే ఉంది, స్టేషన్ బయటనే. ఇంత లగేజ్ ఉంది కదా, ఎందుకని ఇబ్బంది, అన్ననే మా టాక్సీ మాట్లాడి పంపించేసిండు అన్న. సో ఇప్పుడు టాక్సీ ఎక్కేసి వెళ్ళిపోవాలి ఇక. లెట్స్ గో టు షిలాంగ్, అస్సాం టు మళ్ళీ మేఘాలయ స్టేట్ కి. మళ్ళీ ఇప్పుడు స్టేట్ టు ఇంకో స్టేట్ కి. మేఘాలయ గురించి మొత్తం ఉంది. 7 సిస్టర్ ఫాల్స్, చాంగు లేక్, సిక్కిం అంట. అండ్ ఇది కామాఖ్య టెంపుల్. ఈ కామాఖ్య టెంపుల్ అనేది గుర్తుపెట్టుకోండి గైస్, మన లాస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం దీని గురించి. అండ్ స్ట్రీమ్ ఇంజిన్ ట్రైన్ అంట. ఓకే, డార్జిలింగ్ టైగర్ హిల్ అంట, డార్జిలింగ్ టాయ్ ట్రైన్ అంట. గైస్ చూడండి గైస్, గువాహటి స్టేషన్ ఇది. వావ్, సూపర్ ఉంది, స్టేషనే మస్తు ఉంది. ఇది మన ట్యాక్సీ అన్న పంపించింది. గువాహటి స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం గైస్. మా వెల్కమ్ మాత్రం వచ్చి ట్రాఫిక్ తోనే స్టార్ట్ అయింది. ఇక్కడ మన దగ్గరనే కాదు, ఇక్కడ కూడా ఫుల్ ట్రాఫిక్. గువాహటి నుంచి షిలాంగ్కి వెళ్ళాలంటే 3.5 అవర్స్ పడుతుంది గైస్, 120 కిలోమీటర్స్. ఎందుకంటే మొత్తం ఘాట్ సెక్షన్ ఉంటుంది కాబట్టి. ఘాట్ రోడ్స్ మాత్రం క్రేజీ ఉంది, ఘాట్ రోడ్స్ వెరీ క్రేజీ. అస్సాం బార్డర్ అయితే దాటేసాము, మేఘాలయ అయితే ఎంటర్ అయిపోయాము ఇప్పుడే. బార్డర్ చెక్ పోస్ట్ అక్కడ దాటేసి ఫ్యూల్ కొట్టించుకుంటున్నాం. గైస్ లొకేషన్ మాత్రం వేరే ఉంది గైస్, ఇది చూస్తున్నారు వెనక, అసలు క్రేజీ ఉంది. డ్రైవర్ అంకుల్ ఏమన్నా అంటే ఫ్రూట్ షాప్ దగ్గర ఆపిండు, తింటారా అని చెప్పేసి. సో ఇక్కడ ఆగాము, చూపిస్తాం మీకు ఏమేమి ఉన్నాయి అనేది. కట్కర్కేనా. సో గైస్ ఈ ఫ్రూట్ షాప్ లో చూడండి, పైనాపిల్, ఇది ఏంటంటే గుమ్మడికాయలు ఎక్కువ ఉన్నది. ఈ బనానా ఫ్లవర్స్ అనేది తెలుసు మనకి, జింజర్, అల్లం, ఫ్రెష్ అల్లం. ఇది స్టఫ్ అంతా మొత్తం బనానా ప్లాంట్ నుంచి అనుకుంటా. పైనాపిల్ తీసుకున్నాం మేము, కట్ చేస్తుండే. ఇట్లా మొత్తం ఇట్లా వంకర ఉంది. వ్యూ మాత్రం వేరే ఉంది గైస్ ఇక్కడ మాత్రం. తీసుకో. అనుకున్నది తప్పు, అది బనానా ప్లాంట్స్ స్టఫ్ కాదంట, బ్యాంబూ స్టఫ్ అది. సో ఇక్కడ చూడండి, పైనాపిల్ మీద మంచి బీస్ ఉన్నాయి ఇక్కడ, అని బీస్ కుడతాయేమో. క్రేజీ ఉంది మాత్రం. ఆహా, లొకేషన్ అంటే ఇది. సో గైస్ కొంచెం దూరం వచ్చిన తర్వాత అయితే మేము బ్రేక్ఫాస్ట్ ఇద్దామని చెప్పేసి ఆగాము. బ్రేక్ఫాస్ట్ ఇక్కడ ఓన్లీ ప్యూర్ వెజ్ అంట. కొంచెం నేచర్ ఎంజాయ్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ ఇద్దామని చెప్పేసి బయట కూర్చుందామని చెప్పి తను. ये ऑनियन है. अच्छा, సో గైస్ ఇది ఆలూ పరాటా అండ్ ఇది ఆనియన్ పరాటా. ఫస్ట్ ఫుడ్ ఇన్ మేఘాలయ. ఇది తింటూ ఈ వ్యూ ఎంజాయ్ చేసా గైస్, లిటరల్లీ క్రేజీ ఉంది ఇక్కడ. ఈ వ్యూ చూడండి, నాట్ బ్యాడ్, పర్లేదు, తినొచ్చు. ఇప్పుడే మళ్ళీ వెదర్ చేంజ్ అయిపోయి వర్షం కొడుతుంది. బయట లొకేషన్ మాత్రం వేరే లెవెల్ ఉంది గైస్. ఇది చూడండి గైస్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ మాత్రం. వావ్, వర్షం కూడా పడుతుంది, క్రేజీ ఉంది లొకేషన్ మాత్రం. చూడండి, సో గైస్ ఫైనల్ గా అయితే మేము షిలాంగ్ అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు అన్న వాళ్ళ ఇల్లు చూపిస్తాం మీకు ఎట్లుంటది ఏంటిది అనేది. అండ్ లిటరలీ గైస్ బాల్కనీ వ్యూ చూస్తే మాత్రం ఫిదా అయిపోతారు గైస్, మీరు లిటరలీ ఫిదా అయిపోతారు. అండ్ వర్షం కూడా పడుతూనే ఉంది. అయ్యో నితిన్ అన్న, హాయ్ ఆఫ్టర్ లాంగ్ టైం. సో ఇది బెడ్రూమ్ అన్నమాట. మా అన్న యూనిఫామ్, బాను త్రింకు, బాను యూనిఫామ్. సో మా వదిన అన్నమాట. వదిన హాయ్ చెప్పండి. హాయ్. సో ఇది బాల్కనీ వ్యూ గైస్, చూడండి
వర్షం పడుతూనే ఉంది, క్రేజీ ఉంది అసలు. వావ్, మొత్తం చూసారా, మొత్తం మబ్బులే. సూపర్ సూపర్ అంతా అస్సాం. సో గైస్ మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి తినేసిన తర్వాత అయితే నేను నితిన్ అన్న నా ఫ్రెండ్ అయితే సరౌండింగ్స్ మొత్తం ఒకసారి తిరిగేసి చేద్దాం అని చెప్పేసి బయలుదేరుతున్నాం. సో ఎట్లుంటది ఏంటిదని ఒకసారి చూద్దాం అక్కడ. గైస్ ఇక్కడ చూడండి గైస్, ఇది మన తెలంగాణలో అయితే ఐరన్ సెంటరింగ్స్ ఉంటాయి కదా, బ్యాంబూ స్టిక్ సెంటరింగ్స్ ఇవన్నీ. ఇక్కడ ఎందుకంటే బ్యాంబూ బాగా దొరుకుతుంది ఇక్కడ. ఈ ఇల్లు చూడండి గైస్ ఎంత క్యూట్ గా ఉందో, ఎంత బాగా మెయింటైన్ చేసుకుంటున్నారో చూడండి గైస్. ఇది బీరకాయ తోట లెక్క స్క్వాష్ చూడండి, ఇగో అదే ఇది వండుకొని తింటారంట. ఒకసారి లోపలికి వెళ్ళి చూసి వద్దాం ఎట్లుందో. ఇక్కడ మాత్రం చేతుల్లో ఛత్రి మాత్రం మ్యాండేటరీ గైస్, ఎప్పుడు పడేది అనేది తెలియదు వర్షం. మొత్తం బ్యాంబూయే, కట్టెలు లేవు, ఓన్లీ బ్యాంబూతోనే. వేరే ఉంది కింద మంచి పందిరిలు వేసిండ్రు, ఇక మొత్తం అది ఇది మొత్తం అంతే. చలో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం. పైన చూస్తే చిన్న ఇట్లా నేల మీద ఉన్నట్టుంది, దాని లోపలికి వస్తే మాత్రం క్రేజీ ఉంది. అయ్యో ఇక్కడ ఒక రూమ్ ఉంది, చూసుకునే వాళ్ళది కావచ్చు. బనానా ట్రీస్ మాత్రం ఎక్కువ ఉంది గైస్ ఇక్కడ, అంటే మేల్ బనానా ట్రీస్ ఎక్కువ ఉంది. అండ్ బ్యాంబూ కూడా, ఎందుకంటే దాంతో కర్రీ చేస్తారు కదా, కర్రీ చేస్తారు, పచ్చళ్ళు చేస్తారు. అన్న ఈ రోజు నుంచి మొత్తం ట్రెక్కింగ్ చేపిస్తుండు. చూడండి గైస్ ఇల్లు ఎంత బాగున్నాయో, మొత్తం చెట్లే మధ్యలో ఇల్లులు. అండ్ ఇవి చామగడ్డ ప్లాంట్స్ ఉంటాయి ఇవి గైస్. ఇక్కడ చూడండి ఒక ఆవిడ ఫార్మింగ్ చేస్తున్నారు. మేఘాలయ మిర్చిలు చూడండి, బ్లాక్ కలర్ ఉన్నాయి, బ్లాక్ కలర్ మిర్చిలు భలే ఉన్నాయి కదా. అంటే ఫస్ట్ గ్రీన్ అయ్యి తర్వాత బ్లాక్ అవుతున్నాయి చూడండి గైస్. ఇవి క్యారెట్ ఫార్మింగ్ చేస్తున్నారు. మొత్తం ఇవే స్కాష్ ఎక్కువ ఉన్నాయి. సో గైస్ అమ్మకు తెలియకుండా ఒకటైతే తెంపుకున్నా, టేస్ట్ చూద్దాం ఎట్లుంటుందని. మేఘాలయ మిర్చి తిన్నప్పుడు ఏమనిపించలేదు, మెల్లమెల్లగా స్పైస్గా చేంజ్ అవుతుంది. మా అన్న ఏదో తెంపుతా, ఇవి ముళ్ళులు ఉన్నాయి దీనికి, అడగకుండానే తెంపినా. ఏమనుకుంటా చూస్తే మాత్రం కట్టేసి కొడతారేమో. ఇక్కడ కూడా ఉంది గైస్. ఇగో ఇది క్యారెట్, ఇవి ఇక్కడ దోసకాయ, కీర దోసకాయ. ఇప్పుడు అన్న తెంపిండు కదా, సేమ్ అదే. ఎక్బార్ గైస్ వాళ్ళని వర్క్ చేస్తుంటే తీస్తుంటే ఒక షై ఫీల్ అయ్యి ఎలాగో చూడండి, షై ఫీల్ అయ్యి వెళ్ళిపోతున్నా. చూడండి గైస్, షై బాగా ఫీల్ అవుతున్నారు, అవి వెళ్ళిపోతాడు. హాయ్ షైగా ఫీల్ అవుతుండే వీడియో తీస్తుంటే. సో మంచిగా రాళ్ళతో పెడుతున్నారు గైస్, ఇది మంచి బందోబస్తు. అండ్ ఇగో ఇక్కడ చూసుకున్నట్టయితే కీర దోసకాయ ఇక్కడ. అండ్ ఇగో ఇక్కడ చాలా పెద్దగా ఉంది చూడండి గైస్. లిటరలీ ఇగో ఇక్కడ ఇల్లులు చూడండి, ఒక్కొక్క డిజైన్లు ఉంది. ఇగో ఇదొకటి, అండ్ అక్కడొకటి చూడండి, క్రేజీగా కట్టిండు గైస్. సూపర్ ఉంది అసలు ఇల్లులు మాత్రం. గైస్ వీళ్ళు ఇక్కడ ఫార్మింగ్ చేసేది ప్యూర్ ఆర్గానిక్ అనమాట. ఆర్గానిక్లోనే ఫార్మింగ్ చేస్తారు, ఎట్లాంటి పెస్టిసైడ్స్ వాడరు, ఎట్లాంటి ఫెర్టిలైజర్స్ వాడరు, ఓన్లీ ఆర్గానికే. అందుకే కావచ్చు వీళ్ళు ఇంత మంచిగా హెల్తీగా ఉంటారు. మేము ఇట్లా అంతా తిరిగి ఇట్లా పోయి మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ ఇది ఎక్కితే మళ్ళీ ఇల్లు వచ్చేస్తుంది. అమ్మో ఘోరంగా ఎత్తుకుంది గైస్. అది చూడండి ఎంత స్లోప్ ఉందో. అన్న అప్పుడు దొంగతనం చేసింది, దొంగతనం చేసిన కీర. ఇంటి పక్కనే బిఎస్ఎఫ్ క్యాంప్ ఉంది. మళ్ళీ అవుట్ఫిట్ చేంజ్ చేసుకున్నాం, ఎందుకంటే షార్ట్ కట్ బనీన్స్ మీద వెళ్ళదు లోపలికి. సో మళ్ళీ అందరం చేంజ్ చేసుకుని వెళ్తున్నాం. సో గైస్ ఇది బిఎస్ఎఫ్ హాస్పిటల్ అనమాట. చూడండి
సో చూడండి గైస్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండియాస్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. వావ్, ఇగో ఇట్లా వచ్చినాం మనం, ఇట్లా వచ్చినాం. ఇగో ఇక్కడ స్టేట్ ఉంది, ఇటు ఒక రోడ్ ఉంది అండ్ ఇటు ఒకటి. సో చూడండి గైస్, ఇవన్నీ పైన్ ట్రీస్, ఇవన్నీ చూడండి. వ్యూ పాయింట్ ఎంత సూపర్గా ఉందో అసలు. వావ్, కరెక్ట్ సన్సెట్ టైంకి వచ్చినాం మేము. ఇక్కడ హాకీ ఆడుతున్నారు. వావ్, చూడండి గాయస్, అసలు వ్యూ పాయింట్ ఇట్లా క్రేజీ ఉందో అసలు. ఇండియా ఫ్లాగ్ చూడండి, మొత్తం సిటీ మొత్తం కనిపిస్తుంది. సో గైస్, గ్రౌండ్ చూపించినాం కదా, దాని తర్వాత వీడియో తీయడం కుదరదు ఎందుకంటే అక్కడ ప్రొహిబిటెడ్. ఇగో మళ్ళీ వేరే గేట్ నుంచి అయితే మళ్ళీ క్వార్టర్ సైడ్ అయితే వచ్చినాము. 2 నెంబర్ అంటే 2nd బెటాలియన్ అనమాట. ఈ గ్రీన్స్ అంటే ఇగో ఇట్లా వెజిటబుల్స్ దొరుకుతాయి ఇక్కడ. సో గైస్, ఇది క్యాంటీన్స్ అనమాట. అన్న ఈ వెనక రూమ్ లో ఉన్నాడు, అన్న డ్యూటీ అక్కడ. సో లోపలికి కెమెరా తీసుకెళ్ళొద్దు, సో ఇక్కడికి ఆపేస్తున్నాం. ఇక్కడ చిన్నపిల్లల గ్రౌండ్, ఇక ఇందులో ఆడుకోవాలి మేము కొంతసేపు. ఇక నేను ఆడుకోద్దా? నేను ఆడతాలా. సో ఇదంతా క్వార్టర్స్ గైస్. ఇది చూస్తున్నారా, ట్రీస్ అంతా షైన్ అవుతున్నాయి. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే అటు లైట్ సన్సెట్ అయ్యి ఫోకస్ అంతా ఇటు పడుతుంది. అంటే లైట్, సన్ లైట్ అంతా ఇటు పడుతుంది. చూసారా, కొన్ని ట్రీస్ మాత్రమే లైట్ పడుతుంది, కొన్ని ట్రీస్ మాత్రమే. క్రేజీ ఉంది కదా. అగో అక్కడ చూడండి గైస్, అక్కడ అక్కడ నుంచి ఇక్కడ పడుతుంది గైస్. వావ్, క్రేజీ ఉంది అసలు. వావ్, క్రేజీ ఉంది అసలు. ఈ వ్యూ చూడండి గైస్, లిటరల్లీ అసలు వర్డ్స్ వస్తలేవు, నిజంగా వర్డ్స్ వస్తలేవు ఇది చూసిన తర్వాత. వావ్. సో ఇది లాస్ట్ గైస్, థ్యాంక్ యూ అని ఉంది కదా బోర్డు, ఇది లాస్ట్. ఫస్ట్ చూపిస్తాం కదా, అది గేట్ నెంబర్ 1, ఇది గేట్ నెంబర్ 2. సో అది ఫస్ట్ ఎంట్రీ అనమాట, ఇది సెకండ్ ఎంట్రీ. ఇది లాస్ట్ గా ఎగ్జిట్ అవ్వడం అండ్ ఎంట్రీ అవ్వడం, అది ఎగ్జిట్ ఎంట్రీ. అన్న వాళ్ళు ముందు హెడ్ క్వార్టర్స్ ఉండే, సో అది నితిన్ అన్న చూపిస్తా అంటుండు. సో మళ్ళీ లోపలికి వెళ్తున్నాం. ఇవి కూడా ఫ్యామిలీస్ కి హెడ్ క్వార్టర్స్ ఏరా ఒకప్పుడా, కానీ అవి పాడైపోయినాయని అట్లానే వదిలేసింది. ఓకే, ఇది చూడండి గైస్, పైన్ ట్రీస్, మొత్తం పైన్ ట్రీస్. వావ్, క్రేజీ ఉంది. ఇది వెళ్ళడం మలయాళం సినిమాలో చూసినట్టుంది గైస్. అన్న వాళ్ళు ఫస్ట్ షిలాంగ్ వచ్చినప్పుడు ఇదే క్వార్టర్స్ లో ఉండే. చూడండి చుట్టుపక్కల మొత్తం పైన్ ట్రీస్. సో గైస్, మేఘాలయ సిరీస్ ఎపిసోడ్ 1 అయితే ఇంతటితో సమాప్తం గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు గైస్. మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, సీ యూ గైస్.